బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ చర్చ్ 100 ఉత్సవాలకు సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ప్రపంచంలోనే మెదక్ చర్చికి ప్రత్యేకత ఉంది. అద్భుతమైన కళాకృతులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దీన్ని నిర్మించారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిలో తెల్లవారుజాము నుంచే వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తెల్లవారుజాము నుంచే చర్చి ద్వారాలను తెరిచి ఉంచారు. ఉదయం 4:30 మొదటి ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ బిషప్ రెవెండర్ రూపెన్ మార్క్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులను ఉద్దేశించి వ్యాఖ్యోపదేశం చేశారు. ఇక మెదక్ చర్చ్ 100 వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెదక్ చర్చ్ 100 ఉత్సవాలకు సర్వంగ సుందరంగా ముస్తాబైంది. ప్రపంచంలోనే మెదక్ చర్చికి ప్రత్యేకత ఉంది. అద్భుతమైన కళాకృతులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా దీన్ని నిర్మించారు. లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిలో తెల్లవారుజాము నుంచే వైభవంగా నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తెల్లవారుజాము నుంచే చర్చి ద్వారాలను తెరిచి ఉంచారు. ఉదయం 4:30 మొదటి ఆరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ బిషప్ రెవెండర్ రూపెన్ మార్క్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులను ఉద్దేశించి వ్యాఖ్యోపదేశం చేశారు. ఇక మెదక్ చర్చ్ 100 వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన, క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తలలు వంచుకునేందుకు ప్రార్థించుదాము. పరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు, నీ పాదములకు వందనము నాయన. ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు, ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెంటినరీ సెలబ్రేషన్స్ యొక్క
ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో నీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ చేరవచ్చిన సంఘమును భక్తులందరినీ మీరు దీవించండి. మా ప్రబోధం చేయుటకు నీవు ఏర్పరచుకున్న నీ దాసులు మా ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారు డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారిని మీరు ఆశీర్వదించండి. వారి అందరూ మీ వాక్కును స్థిరపరచండి. వారి నోట మీ మాటలు ఉంచండి. వారిపై మీరు ఎన్నతల ఆత్మాభిషేకం దయచేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నాటి గొర్రెల కాపరుల వలె, నాటి జ్ఞానుల వలె నీ దర్శన భాగ్యంతో నింపబడి, రక్షణ ఆనందంతో నింపబడి, అత్యానంద భరితులై సమాధాన సంతోషములతో ప్రభువా క్రీస్తు మా రక్షకుడు, నా రక్షకుడు, లోకరక్షకుడని చాటుతూ వెళ్ళగలిగే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రాతకాల ఆరాధన మొదలుకొని రోజు సాయంకాలం వరకు జరిగే ఆరాధనలన్నిటిలో కార్యక్రమాల్లో ప్రభువా ఈ మందిరంలో మీ సన్నిధిని, మీ ప్రత్యక్షతను మేము అనుసరించండి. రక్షకుడి జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోక రక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేయనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస ఈ ప్రత్యేకమైన